మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై 25 శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఇంట్లోని స్త్రీలు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. కాదని ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. తెలియక శ్రావణ మాసంలో ఈ తప్పులు చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మీకు దరిద్రం పడుతుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది. కనుక శ్రావణ మాసంలో ఎవరూ ఈ తప్పు పనులు చేయకండి. మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందైతే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. అన్ని నెలల్లోకెల్లా కొన్ని మాసాలు చాలా పవిత్రమైనవి, శ్రేష్టమైనవి. అలాంటి మాసాలలో శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసం శుభకార్యాలకు పెట్టింది పేరు. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, పిల్లలకు పేర్లు పెట్టడము, కొత్త పనులు మొదలు పెట్టడము, అలాగే ఎన్నో వ్రతాలు, పూజలు అన్నీ ఈ నెలలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో ఏ మంచి పని మొదలుపెట్టినా అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మన పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది. ఈ మాసంలో సాధారణంగా శుభకార్యాలు చెయ్యరు. కానీ శ్రావణ మాసం రాగానే ప్రతి ఒక్క శుభకార్యాన్ని ధైర్యంగా చేసుకోవచ్చు. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని లక్ష్మీదేవి రాక కోసం సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీదేవికి పరిశుభ్రమైన ఇల్లు అంటే చాలా ఇష్టం. ఏ ఇల్లు అయితే శుచిగా, శుభ్రంగా ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. కాబట్టి శ్రావణ మాసం ప్రారంభం కాకముందే అంటే జూలై 25 లోపు మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. 24న అమావాస్య వచ్చింది కదా, ఆ రోజైనా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. కానీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక మాత్రం ఇంటిని శుభ్రం చేయకూడదు. శ్రావణ మాసం వచ్చేలోపే క్లీన్ చేసుకోవాలి. ఏమీ లేదు, ఇల్లంతా బూజు దులిపి చక్కగా తుడిచేయండి. నీటిలో కొంచెం గల్లులుప్పు వేసి ఆ నీటితో తడిబట్ట పెట్టండి. ఇంట్లోని వస్తువులన్నీ శుభ్రంగా కడగండి. పాత దుప్పట్లను మార్చి ఉతికి ఆరబెట్టండి. ముఖ్యంగా గోమూత్రంలో కొద్దిగా పసుపు, ఒక బిల్వదళం, ఒక తులసి దళం వేసి ఇల్లంతా ప్రోక్షణం చేసి శుద్ధి చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఇంటిలోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. ఈసారి శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే దీర్ఘ సౌభాగ్యము, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కావాలి కదా. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే దరిద్ర బాధలు ఉండవు. సంవత్సరం అంతా ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు అంటే జన్మ శౌచం, మృత శౌచం, నెలసరి వంటి కారణాలతో వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి 3, 5 లేదా 8 మంది ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వండి. అప్పుడు కూడా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరీ దేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. కొంతమంది శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరిని, శుక్రవారాల్లో వరమహాలక్ష్మిని పూజిస్తారు. ఎలా పూజించినా అమ్మవారి అనుగ్రహం పొందడమే ముఖ్యం. అంతేకాదు శ్రావణ మాసంలో సమస్త శనివారాల వ్రతం చేస్తే వెంకటేశ్వర స్వామి చాలా ప్రసన్నుడవుతాడు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. కనుక 7 శనివారాల వ్రతం చేద్దాము అనుకునేవారు ఈ మాసంలో చేసుకోండి. లేదంటే శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని మామూలుగా ఆరాధించండి. అలాగే శ్రావణ మాసం మొదలుకొని పూర్తయ్యే వరకు పూజ గదిలో ఆవు నేతి దీపాలు వెలిగించండి. వెండి, ఇత్తడి కుందులు లేకపోయినా మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి.
ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో తాండవిస్తాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఆవు నెయ్యి లేనివారు నువ్వుల నూనెతో దీపారాధన చేసి గంధం, కుంకుమ, అక్షింతలు సమర్పించి నమస్కరించుకుంటే శని దోషాలు, శని బాధలు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదా కలువ పువ్వులు సమర్పించి కనకదార స్తోత్రం చదివి కుంకుమార్చన చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటుంది. అష్టైశ్వర్యాలకు ఎటువంటి కొరత ఉండదు. ఇది పరమసత్యం. ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మొదటిగా ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని చాలామంది కేవలం లక్ష్మీదేవి సింపుల్గా ఉన్న ఫోటోను మాత్రమే పూజిస్తారు. కానీ అలా చేయకూడదు. లక్ష్మీదేవి, నారాయణుడు ఒకరికొకరు ప్రాణం. అందుకే వారిని ఎప్పుడూ విడదీసి పూజించకూడదు. నాకు లక్ష్మీదేవి మాత్రమే కావాలి, నారాయణుడు వద్దు అని మీరు భావిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. నాకు శ్రీమన్నారాయణుడు ఒక్కడే చాలు, లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి శ్రద్ధాభక్తులతో లక్ష్మీ నారాయణులు లేదా లక్ష్మీ వెంకటేశ్వర్లు కలిసి ఉన్న ఫోటోను పూజించండి. వారిద్దరి ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణం వచ్చేలోపు తప్పకుండా తెచ్చుకోండి. అలాగే వ్రతాలు చేసేవారు శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం వండకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. కనుక వీలైనంత వరకు నాన్ వెజ్ తినవద్దు. ఒకవేళ మీ ఇంట్లో వారు అంటే భర్త, పిల్లలు మాంసాహారం లేకుండా ఉండలేకపోతే మీరు వారికి వండి పెట్టండి. కానీ మీరు మాత్రం భుజించకండి. స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయటం మంచిది. లేదు మేము నాన్ వెజ్ తినకుండా ఉండలేము అనుకునే స్త్రీలు కనీసం మీరు పూజలు చేసే రోజుల్లో, అలాగే శ్రావణ శుక్రవారాల్లో, శ్రావణ మంగళవారాల్లో, శ్రావణ సోమవారాల్లో, శ్రావణ ఆదివారాల్లో నాన్ వెజ్ తినకుండా ఉండండి. అంతేకాదు ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఒక కాయగూరను కూడా తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ కూరగాయ ఏమిటి అంటే పొట్లకాయ. అవును, ఈ శ్రావణ మాసంలో అస్సలు పొట్లకాయను తినకూడదు. కాదని తింటే నాగదోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం చుట్టుకుంటుంది. అలాగే శ్రావణ మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టండి. ప్రతిరోజు తులసి కోటలో దీపం వెలిగించి తులసి మాతను పూజించండి. తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. శ్రీమన్నారాయణుడికి తులసి మాత అంటే చాలా ప్రీతి. కనుక శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం. ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు. తాంబూలం తీసుకోవడానికి చాలామందిని ఇంటికి పిలుస్తారు. అలా పిలిచినప్పుడు నెలసరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది అస్సలు మంచిది కాదు, దోషాలు కలుగుతాయి. సీతాఫలం, దానిమ్మ పండు ఈ రెండూ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ స్వరూపాలైన స్త్రీలు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు. ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవరికీ చేతితో ఇవ్వకూడదు. ఇలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి. ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెట్టకూడదు. అంతేకాదు శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో అంటే ఉమ్మెత్త పూలతో, బంతి పూలతో, వాసన లేని పూలతో అమ్మవారికి పూజ చేయకూడదు. అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. ఆ ఇంటికి మంచిది కాదు. కనుక ఈ మాసంలో మీ ఇంట్లో ఫ్రూట్స్ కుళ్ళకుండా చూసుకోండి.
అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట షింక్లో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట షింక్లో ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కనుక ఎప్పటి అంట్లు అప్పుడు కడిగేసుకోవాలి. శ్రావణ మాసంలో గుమ్మంపై నిల్చోవటము, గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, గుమ్మంపై కూర్చొని పూలు మాల కట్టుకోవటము, గుమ్మంపై కూర్చొని అన్నం తినటము, ఏడవటం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా ఆపేస్తాయి, దరిద్రాన్ని తెస్తాయి కనుక ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ తప్పు పనులు చేయకూడదు. ఇవే శ్రావణ మాసంలో చేయకూడని పొరపాట్లు. తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మీరు చేసే పూజలకు కూడా పూర్తి ఫలితం రాదు. కాబట్టి ఈ పనులు చేయొద్దు. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్నామ స్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాల్లో 5వది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకు పూజకు కూడా ఎంతో ఉత్కష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు. అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ 8 వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలకు 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్నా ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు. ఈ నెమలి ఈకలను శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం 3 నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది. కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా 3 నెమలి ఈకలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం. శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు, దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు సకల దేవతా స్వరూపం. గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యము కొలువై ఉంటుంది. గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం. శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ, విష్ణుమూర్తికి కానీ, సాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణుడికి అత్తగారిల్లు. శంఖాలు సముద్రంలో పుట్టాయి.
లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. 4వ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ గవ్వలను కనీసం ఒక 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజగదిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ధనానికి లోటనేదే రాదు. అంతేకాక మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చిపెట్టుకోండి. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన 5వ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు. ఒక 9 చక్రాలు తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది. గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి. లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజగదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 6వ వస్తువు కమలాక్షులు అంటే తామర గింజలు. శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజగదిలో పెట్టండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. 7వ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను. నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు. కాటుక, చిన్న అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు. ఈ ప్యాకెట్నే నలుగు సామాను అంటారు. ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. కాబట్టి ఈ నలుగు సామానును శ్రావణ మాసంలోపు కొన్ని తెచ్చుకొని పూజగదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది. పొంగిపోయి ప్రసన్నురాలవుతుంది. కాబట్టి శ్రావణ మాసంలోపు పూజగదిలో నలుగు సామాను తెచ్చి పెట్టుకోండి. ఇక ఆఖరుగా భగవద్గీత. ఇప్పటి వరకు పూజగదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ 8 వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవలసిన పని లేదు. లేనివారు మాత్రం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.